కొండలు వస్తాయి ఈరోజు మార్నింగ్ మనకు. కుండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇతను మాత్రం ఆలగడ్డ నుంచి చెప్పులు లేకుండా తిరుమలకు పాదయాత్ర చేస్తున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. యూట్యూబ్ లో ఒక్కొక్క యాత్రకు ఒక్కొక్క మంచి గుణం నేర్చుకుంటున్నారనేది ఆధారం. ఎట్లా మందు అనుకుంటాడు, హోమాలేసి ఇప్పుడు వెంకటరమణ గుడికి పోయి వీడి అనుకుంటాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. అన్న చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతూ టాబ్లెట్స్ తీసుకున్నాడు హాస్పిటల్ రైల్వేగూడెంలో. ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత. ముందే వచ్చినాడు. ముందు వచ్చి యూత్ యూత్ నీ తెలియదా యూత్ ఏళ్ళ పొరాలు అనుకుంటారా యూత్. సైకిల్ వచ్చా అంటే రికార్డ్స్. గోవింద తిరుమల తిరుపతి వెంకటేశ. ఫైనల్గా ట్రాక్టర్స్ కూడా బయలుదేరాయి. ఇంకా నేను మాత్రం సైకిల్లో వెయిటింగ్. లాస్ట్ ఒక బొలెరో ఒకటి వెయిట్ ఉంది. మన తాత వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరు వెళ్తారు దాంట్లో. నేను మాత్రం సైకిల్ మన బండి అనేది చలిమంట కాపుకుంటూ అన్ని బండ్లేమో వెళ్ళిపోయాయి. నేను మాత్రం చలిమంట కాపుతూ చలిమంట దగ్గర ఉండిపోయా. టీ తాగుకుంటూ అందరూ వెళ్ళాక నేను మాత్రం టీ తాగుకుంటూ నిదానంగా వెళ్తున్నా. ఈ కొండ అన్నమాట. ఇలాంటివి 3 కొండలు వస్తాయి ఈరోజు మార్నింగ్ మనకు. ఈ కొండలు తొక్కాలంటే సైకిల్ చాలా బరువుగా ఉంది. సో మనం కొంచెంసేపు దొబ్బుకుంటూ వెళ్ళి కొండ ఎక్కి దిగేటప్పుడు లారీ చూడండి, లారీని ఆగిపోయింది ఎక్కలేక. అంత పెద్ద కొండ మనం సైకిల్ తొక్కాలంటే సో దొబ్బుకుంటూ వెళ్ళి సైకిల్ ఎక్కువ. లారీ చూడండి, లారీని చాలా కష్టంగా వస్తుంది. సో మనం తొక్కుంటూ వెళ్దాం. మన వాళ్ళే వీళ్ళు అనమాట. ఉదయం 3 లేచి ఇంకా ఇక్కడే ఉన్నారు. గోవిందా 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 గోవిందా. గోవిందా 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 గోవిందా. ఉదయాన్నే లేచి నేను 6 గంటలకు బయలుదేరాను. నా పాయింట్ నుంచి డెస్టినేషన్ ఇప్పుడు వచ్చేలకు 7:30 అయింది. గంటన్నరకి 18 కిలోమీటర్ తొక్కుతూ ఆర్ఆర్పురం వచ్చాను. ఇది మా మార్నింగ్ డెస్టినేషన్ పాయింట్ అనమాట. టిఫిన్ టైంకి ఇక్కడ రీచ్ అవుతాం ప్రతి సంవత్సరం. ఇక్కడ రీచ్ అయ్యేసి ఇది మా వెహికల్స్ పెద్దోళ్ళు అందరూ వంట వండుతూ
కాదు మీ యూట్యూబ్ లో ఒక్కొక్క యాత్రకు ఒక్కొక్క మంచి గుణం నేర్చుకుంటున్నారనేది ఆధారం ఎట్లా మందు అనుకుంటాడు హోమాలేసి ఇప్పుడు వెంకటరమణ గుడికి పోయి వీడి అనుకుంటాడు. ఓకే, ఈయన ప్రతి సంవత్సరం వస్తూ లాస్ట్ ఇయర్ మాత్రం లాస్ట్ ఇయర్ ఏమో వైన్ మానుకున్నాడంట, ఈ సంవత్సరం ఏమో బీడీ మానుకుంటున్నాడంట. ఇది చాలా గొప్ప విశేషం చెప్పడం, గొప్ప పెద్ద యాత్రే ఇది. ఇది మంచి పద్ధతి ఇట్లా రావడం. ఇక్కడ మా భోజనం పాయింట్, ఇక్కడ మన వాళ్ళు 3 గంటలకు బయలుదేరి ఎంతకు వచ్చినారన్నా? ఇప్పుడే 7 అయిందంట వీళ్ళు వచ్చేలకు. విశ్రాంతి తీసుకుంటున్నారు, టిఫిన్ తిని తర్వాత మళ్ళీ బయలుదేరుతారు. ఇది మనం టిఫిన్ సెట్ అన్నమాట, పెద్దోళ్ళు వీళ్ళే. వేడి వేడి ఉప్మా చేశారు మాకు మార్నింగ్ అందరి కోసము. ఉప్మా చట్నీ ఉదయాన్నే వేడివేడిగా చేసి మా పాదయాత్రలకు మనోడు మాత్రం ఇంకా బ్రష్ చేస్తూనే ఉన్నాడు, మందులూరు అబ్బాయి. ఇతను ఆటో నడుపుకుంటూ ముందే వచ్చి కూడా ఇప్పుడే తింటున్నాడు అన్నమాట. ఆటో ఏమో ఉంటుంది కదా. సుదర్శనుడే ఇప్పుడు టిఫిన్ చేసి సైకిల్ యాత్ర స్టార్ట్ చేశాను. మరి కోడూరు దగ్గరికి వచ్చాను టిఫిన్ టైంకి. మన వాళ్ళు ఏమో వెళ్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు 16 కిలోమీటర్లు జర్నీ చేయాలి ఆఫ్టర్నూన్ ఫుడ్కి. మనోడు జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. అన్న చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇబ్బంది పడుతూ ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు హాస్పిటల్ రైల్వేగూడెంలో. నేను సైకిల్ అనుకుంటే అన్న మాత్రం బైక్లో వచ్చాడు. అన్న ఆలగడ్డ నుంచి బైక్లో వచ్చాడు అన్నమాట. గోవిందా 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 గోవిందా. వీళ్ళు మాత్రం
ఎవరో కొడితే వీళ్ళ ముగ్గురు మాత్రం ఎవరో కొడితే ఉరుకుతుండే అలా పరుగు పందెం పెట్టి ఉరుకుతుంటారు ముందే. వీళ్ళ ముగ్గురే పరుగు పందెం పెడితే ఉరుకుతుండే తింటానే ఇంకా ఆగరు. వీడియోలో అయితే 5వ రోజు ఈరోజు దొరకరు ఛాన్సు. మైలూరు నాగేంద్ర, పెద్ద కొక్లేను, ఆకులలో మనిషి వీళ్ళ ముగ్గురు తినడం ఆలస్యం లేదు, నడక వెళ్ళడం ఆలస్యం లే, ఎక్కడ దొరకరు చిక్కరు. ఈ ముగ్గురే ఇక్కడ వచ్చే కొద్ది వాతావరణం కూడా బాగుంటుంది. ఇతను మాత్రం ఆలగడ్డ నుంచి చెప్పులు లేకుండా తిరుమలకు పాదయాత్ర చేస్తున్నాడు. ఇతని కోరిక ఎంత పెద్దదో కానీ నెరవేరాలని గోవిందా గోవిందా. సైకిల్తో పందెం పెట్టుకున్నాడు అన్న, ఉరుకుతున్నాడు సైకిల్ కన్నా ముందు పోతాను. స్వామివారు వాటర్ ప్యాకెట్స్ పంచుతున్నారు. ముద్దునూరు నుంచి వచ్చారంట. వెహికల్ పెట్టుకొని మరి వాటర్ ప్యాకెట్స్ దానం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. గోవిందా గోవిందా. సైకిల్ వచ్చేసి కింద పడింది అన్నమాట. చాలా హార్డ్గా కింద పడి బ్రేక్ ఏమో స్క్రాచెస్ పడ్డాయి. కనిపిస్తుందా ఇక్కడ? ఈ బ్రేక్ స్క్రాచెస్ పడ్డాయి. జెండా కూడా విరిగిపోయిందన్నమాట. పెరుగున విరిగిపోయింటే ఈ క్లిప్లో పెట్టేసి ఇప్పుడు జర్నీ సాగిస్తున్నా. స్వామివారు వాటర్ ప్యాకెట్స్ అంటే తిరుమల పాదయాత్ర భక్తులకు వాటర్ ప్యాకెట్స్ సాయం చేస్తూ వెళ్తున్నారు. తీసుకుంటున్నాను. ఎవరు స్వామి మీది? ముద్దనూరా? ఆలగడ్డ స్వామి. ఎండూరు ఆలగడ్డ మాది, నంద్యాల డిస్టిక్, తిరుమల. నేను ఒక్కని సైకిల్ స్వామి, నేను ఒక్కని వచ్చేసి సైకిల్ వెళ్తున్నా. 110 మంది మొత్తం పాదయాత్ర. ఏ రూట్లో వస్తున్నారు? హైవే రూటే. ఆలగడ్డ మనం సైకిల్ వస్తున్నారు స్వామి. బ్యాక్ ఉన్నారు, కోడూరు దాటారు, వస్తున్నారు. ఒక 5 కిలోమీటర్ బ్యాక్ ఉంటారు. సైకిల్ వచ్చా అంటే రికార్డ్ సైకిల్ ఉంది స్వామి. ఏమంటే ఒకరోజు ఏం కాదు, మెల్లగా రావచ్చు. స్వామివారు ముందర ఆటో పెట్టుకొని వాటర్ ప్యాకెట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. గోవిందా గోవిందా. వీళ్ళ ముగ్గురు అన్నమాట, ఒక జత.
తినడం ఆలస్యం లేదు, వెళ్ళి గమ్యస్థలం చేరడం ఆలస్యం లేదు. తింటారు, బయలుదేరుతారు అన్నమాట. ఏముంది, మెల్లగా దాపడతారు. కుందేలు తాంబేలు మాదిరి వెళ్తూనే ఉంటారు. కొంచెంసేపు కూర్చోరు. వీళ్ళకి బాడిపోతే మనం అలసిపోవడం చాలా ఈజీ. సెట్టిగుంట 20 స్కూల్లో మన సుమన్ బ్రో అయితే ఒకరోజు వాకింగ్ చేసి సెకండ్ డేకి ఆటో ఎక్కాడు. మన వాళ్ళైతే ఆఫ్టర్నూన్కి ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. కూరగాయలు తరిమి ఆఫ్టర్నూన్కి ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. కూరగాయలు బెండకాయలు మన వాళ్ళు ఏమో డే 5 ఆఫ్టర్నూన్కి వచ్చేసి సెట్టిగుంటలో మన ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది. ముందు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ అవుతున్నారు. సెట్టిగుంట అన్నమా జ్వరం వచ్చి ఆటో ఎక్కించాడు. ఆటో ఎక్కించి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కొంత మాటలు మాట్లాడుతున్నాడు. బాగాలేకుంటే హాస్పిటల్కి వెళ్ళి 800 ఖర్చు అయింది. ముందే వచ్చినాడు, ముందు వచ్చి స్నానం చేసినాడు. గోవిందా గోవిందా. మందులూరు నాగేంద్ర అయ్యా అంట, ఇతను మందులూరు హెడ్. ఈరోజు వచ్చేసి సెట్టిగుంట ఆఫ్టర్నూన్ లంచ్కు స్టే చేసాము. ఇక్కడ యూపీ స్కూల్ అని సెట్టిగుంట రైల్వే కోడూరు మండలం వైఎస్ఆర్ కడప డిస్టిక్ దగ్గర ఆగాము. మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్కి ఏదన్నా కాశమన్నా మధ్యాహ్నం ఫుడ్ అన్నం, పప్పు, సాంబార్, గోబీ, క్యాలీఫ్లవర్ ఏదానికి మరి గోబీ రైస్కా? గోబీ రైస్కి ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్ అంట. మా వాళ్ళు వంట చేస్తున్నారు ఇక్కడ. ఏదిన్నా మధ్యాహ్నం ఏదిన్నా భోజనము? వైట్ రైసు, గోబీ రైసు. అన్న హెడ్ పంపలేకి. గోబీ ప్రిపరేషన్ ఫర్ ఈవినింగ్ నైట్కి గోబీ గోబీ రైస్.
నువ్వేనా చెప్పరా వీడి గురించి. పిల్లల కోసం మరీ తెప్పించి స్వీట్స్ మైసూర్ పాక్ తెప్పించాం. వాళ్ళ స్కూల్లో తిన్నందుకు వాళ్ళ స్కూల్ పెట్టాము. కెమెరామెన్ తాగమంటే సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. తాగడం లేదు చూడు. ఆటో అన్న వచ్చి మరి మజ్జిగ గ్లాస్లో పోసుకొని ఆటో ఫోటో తీయి ఒక వీడియోనా యూట్యూబ్లో పెట్టు మరి అంటూ అతిగా చేస్తున్నానని ఒక వీడియోనా తీపించుకుంటున్నాడు. నచ్చేస్తున్నారు వీళ్ళు. ఆ టిఫిన్లో తినకుండా అన్నం తినిచ్చి కొంచెం గద తెచ్చుకున్నాను. ఒకరిద్దరు ఉంటే 10 మంది అట్ట పోనీరు కానీ మీరు ఇంతమంది కట్టుంటే పోనిస్తారు. ఏం మొన్న ఈ మధ్య పంపించారు ఆడ 50 మంది ఉన్నారు కొల్లడిలో. 20 రోజుల కిందట గోవిందా గోవిందా గోవిందా. అమ్మాయి తప్పించుకోబోతుంది. గోవిందా నైట్ స్టే మామండూరు గవర్నమెంట్ స్కూల్. ఇక్కడే పడుకొని రేపు మార్నింగ్ బయలుదేరుతాం. వచ్చిన వాళ్ళకి తయారు చేస్తున్నాం. నైట్కి ఏమో ఫుడ్ గోబీ రైస్ చేసినారు. ఈ మధ్యాహ్నం గంటలేదు